కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళేమీ చేయట్లేదు. 2019 నుంచి 24 దాకా తెలుగు తమ్ముళ్ళని ఉక్కిరిబిక్కిరి చేశారు. జనసైనికుల్ని అసలు నిద్రపోనీలేదు. ఎంతో మందిని ఎన్నో విధాలుగా భయపెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో కూటమికి పట్టం కట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమికి పట్టం కట్టిన తరువాత 164 సీట్లతో పట్టాభిషేకం అయిపోయింది. కానీ చాలా మంది చూశారు, ఏం చేస్తారు, మనం ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డాం, ఇక రివెంజ్ తీర్చుకోవాలని. కానీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. మీరు చూసే ఉంటారు, రోజుకొక జత్వాని లాంటి కేసులు బయటకు వస్తున్నాయి. కొన్ని అసభ్యకర వీడియోలు, ఆ యొక్క ఎమ్మెల్సీలు, ఓడిపోయిన నాయకుల వీడియోలు అనేకం బయటకు వస్తున్నాయి. ఈ విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వైసీపీని. ఆలోపే ఏ పాలసీలు అయితే చేయాలి అని అనుకున్నారో ఆ పాలసీలు చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ పాలసీల మీద వైసీపీ వాళ్ళు గొడవ చేయకుండా ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, తొక్కుతా అధపాతాళానికనేది తొక్కేశారు. ఇప్పుడు ఏ డైలాగు చెప్పాలన్నా, బయటకు వచ్చి ఏం చెప్పాలన్నా కూడా భయపడిపోతున్నారు. జత్వాని కేసు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు దానిపైనే ఉన్నాయి. దాని మీద మాట్లాడటానికి ఎవరు వైసీపీ వాళ్ళు బయటికి రావట్లేదు. ఇదే సమయంలో గొడ్లవల్లూరు కాలేజీ అంటూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ దానిపైన జగన్ మాట్లాడారే కానీ ఈ జత్వాని కేసుపై మాట్లాడితే తలకి చుట్టుకుంటుంది. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే చుట్టేస్తున్నారు. అలా రోజుకొకటి బయటకు వస్తుంది. వైసీపీ నాయకులు ఇంత వరస్ట్గా ప్రవర్తించారని ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి కూటమికి పట్టం కట్టారు అన్నది ప్రపంచానికి అర్థమవుతుంది. ఎందుకు అంటే అసలు చూడండి, ఇప్పుడు రకరకాల పాలసీలు కొత్తవి తీసుకొస్తుంది ప్రభుత్వం. 2019 నుంచి 24 దాకా ఉన్న పాలసీలను తీసివేస్తూ సరికొత్తగా మంచిగా ఉత్తమంగా ఉండే పాలసీలను తీసుకొస్తుంది. వాటిపై కామెంట్ చేయాలంటే వణికిపోతున్నారు. మొత్తం మీద త్రిశూల వ్యూహం, గరుడ వ్యూహం, పద్మ వ్యూహం ఇటువంటివి మనం మహాభారతంలో విన్నాము. అటువంటి వ్యూహాలు పన్ని చుట్టేశారు. ఇక పద్మవ్యూహంలోకి తోసేశారు. బయటికి రావటం కష్టం. ఎందుకంటే భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, అక్కడే అసూలు బాశాడు. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కామ్గా తమ పని తాను చేసుకుపోతున్నారు. రౌండప్ చేసేశారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా మాట్లాడటానికి వీలు లేకుండా చుట్టేస్తున్నారు. రోజుకు ఒక కేసును బయటకు తీస్తున్నారు. అసలు వాటిపై మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారు. ఆ విధంగా అనేక వ్యూహాలు పన్ని పద్మవ్యూహంలోకి తోసేశారు. సో టోటల్ గా వైసీపీ కేల్కతం దుకాణం బంద్ అని ఇప్పుడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.